హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగల్ రాజీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైల్లో చూసారో, సో LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో బేసిక్గా ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది? ఫ్రైడే నైటే ప్రీమియర్స్ పడ్డాయి అండ్ ఫ్రైడే మ్యాక్సిమం 2 o'clockకి మన రివ్యూ రావాలి. బట్ ఈరోజు సండే ఈవినింగ్ ఎగ్జాక్ట్ 9 o'clockకి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. సో ఇంత లేట్గా రివ్యూ ఎందుకు ఇస్తున్నావురా, దానివల్ల ఉపయోగం ఏంట్రా అంటే, ఉపయోగం ఏం లేదు. ఉపయోగం లేకపోయినా కూడా యాజ్ ఒక రివ్యూవర్గా నేను స్టార్ట్ చేశాను కాబట్టి అది నా రెస్పాన్సిబుల్ కాబట్టి నేను ఇస్తున్నాను. సో మూవీ చేసినప్పుడే ఇవ్వచ్చు కదరా రివ్యూ అని అంటే, మూవీ చూసిన తర్వాత అసలు రివ్యూ చేయాలా, అవసరమా అనిపించింది. సో ఇంకా మెల్లమెల్లగా వదిలేశాను. అంటే రివ్యూ చేయకూడదు అనుకున్నాను ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ గురించి. ఎందుకంటే నిన్నంటే ఫ్రైడే రోజు ఆల్రెడీ అడివిశేషు గారు ఒక పెద్ద రాడ్ దించారు అండ్ ఒక పెద్ద దెబ్బ కొట్టారు. ఎందుకంటే అడివిశేషు గారు ఒక ప్యాటర్న్ కాకపోయినా కూడా ఏదో లాక్కొచ్చారు, పర్లేదు అనిపించింది ఇది మూవీతో. సో నెక్స్ట్ LIK ఈ మూవీకి వెళ్ళాను. ఈ మూవీ చూసిన తర్వాత అరే ఏంట్రా ఇది, సినిమాలు రోజు రోజుకి ఇంత దారుణంగా అయిపోతున్నాయి ఏంటి, ఎందుకు చూడాలి అసలు సినిమాలు చూసేంత ఏముంటుంది సినిమాల్లో, అసలు అవసరమా ఇలాంటి సినిమాలు చూడడం అనేలాంటి ఒక కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చేసింది. సో చూసిన తర్వాత అసలు ఎందుకో నాకు నిజం చెప్తున్నా రివ్యూ చేయాలనిపించలేదు. బట్ ఈరోజు మరి ఎందుకు వచ్చానంటే, రివ్యూ చేయాలి. అది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక సినిమాని చాలామంది టెక్నీషియన్స్ కష్టపడి, ప్రొడ్యూసర్ కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి, ఒక టెక్నీషియన్స్ అందరూ కొన్ని నెలలుగా కష్టపడి ఒక సినిమాని నిర్మిస్తారు. సో ఫైనల్గా దాన్ని థియేటర్లో రిలీజ్ చేసిన తర్వాత చాలామంది ఆడియన్స్ వెళ్తారు, చూస్తారు, ఆ సినిమాని హిట్ ఫ్లాప్ యావరేజ్ చేస్తారు. సో ఆ ప్రొడ్యూసర్ అనేది కొంత సేఫ్ అవుతారు. సో అందులో భాగంగా రివ్యూవర్లది కూడా ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్ ఉండాలి. రేపు మీకు ఎగ్జాక్ట్ ఒక వీడియో వస్తుందండి. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక రివ్యూవర్ ఉన్నాడండి. ఆ రివ్యూవర్ వద్దులేండి ఇప్పుడు చెప్పకూడదు కానీ రేపు చెప్తాను. సో నేను ఎవరి గురించి చెప్తాను అనేసి గెస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఆ రివ్యూవర్ టాపిక్ పక్క పెట్టేసి మన LIK మూవీ గురించి ఇంకా సో చెప్పాను కదా, ఫర్దర్ రీజన్స్ వల్ల చేయలేకపోయాను, ఇప్పుడు చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. జస్ట్ మనకి పెరుగుతున్నారు భయ్య, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. ఇంకొక విషయం భయ్య చెప్పడం మర్చిపోయాను, నిన్ననే షూట్ అయిపోయింది అండ్ ఈరోజు 11 o'clockకి రిలీజ్ చేశాను. సో ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఒకటి షార్ట్ సిరీస్గా అటెంప్ట్ చేశాను. సో దానికి సంబంధించి ఈ పోస్టర్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎగ్జైట్గా ఉండబోతుంది. అంటే నేను ఎక్కడ కూడా ఏవి ఓన్గా చేయలేదు, ఏఐని క్రియేట్ చేసుకొని ఏఐని ఆధారంగా ఏఐలో క్రియేట్ చేస్తూ చేసిన ప్రాజెక్ట్ ఇది. విజువల్గానే మొబైల్లో రికార్డ్ చేశాను. ఇక్కడ ఏది దాబరికాలు ఏమి ఉండవు, ఓపెన్గా డిస్కషన్ ఉంటుంది. సో నేను మొబైల్లో షూట్ చేశాను, సో మొబైల్లోనే ఎడిట్ చేశాను, ఎవ్రీథింగ్ అంతా మొబైల్లోనే చేస్తున్నాను. సో కాకపోతే 4K రెజల్యూషన్ ఉన్న మొబైల్స్లో చేస్తున్నాను. సో ఇది మీరు చూడండి తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు LIK మూవీ అంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ గురించి మాట్లాడాలి అంటే, ప్రజెంట్ ఆ సినిమా ఎక్కడ జరుగుతుందో తెలుసా? 2040 సంవత్సరం, 2026, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 అంటే దాదాపు 14 ఏళ్ళు ముందుకెళ్ళిపోయారు. ఇంకా సినిమాలో 14 ఏళ్ళు ముందుకెళ్ళిపోయిన తర్వాత ఆ గ్రాఫిక్, ఆ టెక్నికల్ వాల్యూస్ అవన్నీ కూడా చాలా అద్భుతంగా చూపించారు. బేసిక్గా ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సింది కాదు, లాస్ట్ ఇయరే రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. పోస్ట్ పోన్ అయి 2026 ఏప్రిల్న రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఏమైనా చేంజెస్ చేశారా, లేకపోతే ఎందుకు ఇంత ల్యాగ్ చేశారనే డీటెయిలింగ్ అయితే తెలియదు. కానీ సో సినిమా అంత పోస్ట్ పోన్ అయిన తర్వాత రిలీజ్ అయింది. ఇదే కాదండి, డెకాయిట్ మూవీ కూడా సేమ్ ప్రాబ్లం.
వీటిలల్లో అసలు ఎందుకు ఏముందని పోస్ట్పోన్ చేశారా అనిపించింది. అంటే చెప్పుకోదగ్గది ఏమీ లేదు కదా ఈ మూవీస్లలో. సో దానికోసం ఎందుకు పోస్ట్పోన్ చేశారు? కథలో ఏమన్నా డెవలప్ చేయడానికి కానీ లేదా ఏమన్నా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కానీ చేశారు అంటే ఓకే, ఆదిపురుష్ చేశారు, చేసినా కూడా ఆదిపురుషులేండి. సో అలా మరి ఎందుకు లేట్ చేసిన తర్వాత ఏమైనా అప్డేట్ అయిందా అంటే అప్డేట్ కాలేదు. అంతకంటే దారుణంగా ఉంది మూవీ. అసలు మీరు నమ్మరు, నిబ్బీలు స్టోరీస్ అంటారు కదా, అంతకంటే దారుణంగా ఉంది. ప్రదీప్ రంగనాథన్ గారు ఒకటే ప్యాటర్న్ అయిపోయింది భయ. ఇప్పుడు ఎప్పుడైనా కూడా సినిమా ఒక జోనర్ హిట్ అయిందంటే 1-2 జోనర్తో హిట్ అవుతుంది అంతే. అంటే అదే కేటగిరీలో వస్తే. సో అదే ప్యాటర్న్ నేను అదే ఫార్ములా ఫాలో అవుతాను, అదే యాక్టింగ్ ఇస్తాను, అదే రద్దుకుంటాను, అదే రాస్తానంటే ఎవడు రుద్దించుకోడు, రాసుకోడు ఇక్కడ. సో మీరు కొంచెం చూసి కొంచెం స్టోరీస్ కూడా డిఫరెంట్గా చేంజ్ చేస్తే బాగుంటుంది. నాకైతే చెప్తున్నా కదా, ఎల్ఐకే మూవీ గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఏం మాట్లాడలేము. ఎస్జే సూర్య గారు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ నడిపిస్తారంట. సో అందులో హీరోయిన్ ఒక ఏమంటారు స్టూడెంట్ అంట, హీరో మొబైల్ అంటే ఏంటో 2040 సంవత్సరానికి మొబైల్ అంటే ఏంటో తెలియని పర్సన్ ఉన్నాడంట. బాబోయ్, అసలు మ్యాడ్ అంటే మ్యాడ్, పిచ్చి ఎక్కిపోద్ది సినిమా చూస్తున్నంతసేపు. నేను ట్రైలర్ కానీ రియాక్షన్స్ చేశాను, నాకైతే టెక్నికల్గా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది సినిమా. ఓవరాల్ సినిమా కూడా అలాగే అనిపిస్తుంది. బడ్జెట్ అంతా కూడా వీళ్ళు గ్రాఫిక్, ఎవ్రీ సెకండ్ గ్రాఫిక్ ఉంటుంది భయ్య. 90-80% సినిమా గ్రాఫిక్ ఉంటుంది, ఖచ్చితంగా వాడారు. సో నాకు అది చూసిన తర్వాత టెక్నికల్ వైజ్గా సూపర్, అబ్బో బాగుంటుంది అనేలాంటి ఫీల్ వచ్చింది. కానీ ఫైనల్గా మూవీ చూస్తే నాకు ఎక్కడో కొడుతుంది సీనా అనిపించింది. సో నిజంగానే కొట్టింది. ఏం లేదు, డొల్లా. అంటే ఇలాంటి సినిమాలు చూడడానికి కూడా థియేటర్కి రావాలా అనిపించింది. అంటే కంటెంట్ లేనప్పుడు ఏం చేస్తారు భయ్యా? ఇప్పుడు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అన్నారు, ట్రైలర్లో ఇవన్నీ చూపించారు. అండ్ సో అంటే ఓవరాల్గా మూవీలో చూస్తే 2040 అన్నారు. ఇంక ఏం చూస్తారు చెప్పండి? ఆల్రెడీ స్టోరీ అర్థమైపోతుంది. విఘ్నేష్ గారు అయితే ఇంకేం చెప్పలేను గైస్. ఇంకా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే నా బాధ ఏంటంటే లక్షలలో తీసేవాళ్ళు అలాంటి కంటెంట్ వేస్తున్నారు, కోట్లలో తీసేవాళ్ళు కూడా అలాంటి కంటెంట్ వేస్తున్నారు. ఇక ఏమో, ఇక వాళ్ళ ఇమాజినేషన్కి వదిలేయాలి. ఏం సినిమాలు చేస్తున్నారు, ఏం కంటెంట్స్ తీసుకుంటున్నారు? జనాలకి ఒక మంచి మెసేజ్ రిలేటబుల్ కంటెంట్స్ ఇవ్వండి, 100% తీసుకుంటారు. ఇప్పుడు డకాయిట్ మూవీ ఉంది, సో దానికి వెళ్తున్నారు కదా జనాలు, వెళ్తున్నారు. బాగాలేదని మేము చెప్పినంత మాత్రాన ఆగిపోరు. కంటెంట్ కొంతమంది కనెక్ట్ అవుతుంది అది. సో ఈ కంటెంట్ మాత్రం ఎవరికి కనెక్ట్ అవ్వదు. అయినా కానీ థియేటర్లో అంతసేపు కూర్చోరు, నాది గ్యారంటీ. ఎందుకంటే దారుణం భయ్యా. ఇంకా సాంగ్స్, మ్యూజిక్ ఇంకా అంతేలేండి. ఇంకా ఏదో ఎల్ఐకే మూవీ ఉందంటే ఉంది. సో నా విషయానికి వస్తే నాకు సినిమా నచ్చలేదు. ఓపెన్గా డిస్కషన్, అది నచ్చలేదు. సో మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే చెప్పాను కదా, నేను రివ్యూ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ సేఫ్ జోన్లో ఉండాలి, సినిమా బ్రతకాలి, టెక్నీషియన్స్ బ్రతకాలి. అది బ్రతకాలి అంటే జనాలే సినిమాని చూడాలి. ఒక్కసారి చూడండి, మీకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. దరిద్రంగా ఉంటే నేనే వద్దని చెప్తాను, ఇలాంటి సినిమాలకు అస్సలు వెళ్ళొద్దని చెప్తాను. సో ఇది వన్ టైం వాచబుల్. వన్ టైం కూడా అంటే సినిమా అంటే అవగాహన ఉన్న వాళ్ళకి పెద్దగా ఎక్కదు, అంటే నచ్చదు. సో సినిమా అంటే ఐడియాలజీ లేని వాళ్ళకైతే ఈజీగా సినిమాకి కనెక్ట్ అవుతారు, అంటే ఒక ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. మీరు ఏదో పెద్ద ఎమోషన్ సీన్స్ ఉంటాయి, పెద్ద యాక్షన్ సీన్స్ ఉంటాయి, అడ్వెంచర్స్ ఉంటాయి, గ్రాఫిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని నేను చెప్పను. కానీ కొద్దిగా సినిమాకి అయితే కనెక్ట్ అవుతారు ఎంటర్టైన్మెంట్ కోసం. సో ఇది గైస్ ఇవాల్టి ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ మూవీ రివ్యూ. చాలా లేట్గా ఇస్తున్నాను, రియల్లీ సారీ. సో వన్స్ అగైన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. కొంచెం రూమ్ సెటప్స్ ఏం చేయాలబ్బా, మీరు సబ్స్క్రైబ్ ఇచ్చి మోటివ్ ఇస్తే ఈ చెమట్లు కారిపోయేదంతా ఫినిష్ అయిపోతాయి. ఏసీ పెట్టించేసి కొంచెం రూమ్లో కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.